before we take part in the Lord's table, let's search ourselves that are we worthy to take part in the Lord's table. One incident only we look into that how we are, that our life is the same older nature or it is changed into a new nature. See, in the Bible it says that if we envy or if we have strife, we will not be able to go forward in our spiritual life. పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తున్నదంటే మత్సరము మన జీవితంలో కలహములు మన జీవితంలో ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. But God teaches us to love others. ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇతరులను మనం ప్రేమించాలని చెప్తారు. Matthew 22 మత్తయి సువార్త 22వ అధ్యాయము verse 39. 39వ వచనం. మత్తయి సువార్త 22:39. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. So here Pharisee, the lawyer comes to him and asks him, Lord, he asked one question to the Lord Jesus Christ. పరిసయ్యుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి ప్రభువును ఒక ప్రశ్న అడుగుతా ఉంటున్నాడు. He asked him, who is my neighbor? నా పొరుగువారంటే ఎవరని చెప్తున్నాడు. See, it says in verse 35. 35వ వచనంలో ఏమంటున్నాడు? Then one of them, before the lawyer, asked him a question, tempting him and saying, Master, which is the great commandment in the law? Great commandment. ఆ యొక్క బోధకుడు ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. Then Lord told about two commandments. అప్పుడు ప్రభు ఒక రెండు ఆజ్ఞల గురించి చెప్పాడు. The first is to love your God with all your heart, mind, soul, body and strength. మొదటి ఆజ్ఞ ఏంటంటే పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. Second is to love your neighbor as yourself. రెండవది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. So what envy can do in our life, we are going to see today. ఈర్ష్య గాని మత్సరము గాని నీ జీవితంలో ఏం చేస్తున్నదో నీ దినమందు మనం చూద్దాం. James 3:16 says, యాకోబు 3:16లో ఏముందంటే, where there is envy, there is strife and there are so many other things. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉంటుంది. So there will be confusion. అక్కడ కలవరం కూడా ఉంటుంది. See, so envy is the deadliest sin. ఆ మత్సరం అనేది చాలా భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పాపం. It should be, we should condemn the envy in our life. మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క ఈర్ష్యను మనం ఖండించాలి. See, we have been surrounded by the people who who have more money, more privileges, are friends. మనం ఎటువంటి ప్రజలతో ఉంటున్నామంటే ఎక్కువగా డబ్బు, ఎక్కువ ధనం, ఎక్కువ స్నేహితులతో ఉన్న వాళ్ళతో చుట్టుబడి ఉంటాం. But when we stand before God, కానీ దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు we shall have no excuse for envying them. అక్కడ వారిని ద్వేషపడడానికి మనకు అవకాశం లేదన్న. So here 4 examples we are going to see means about what envy can do in our life. మన జీవితంలో ఈ ఈర్ష్య అనేది ఏమి చేస్తుందో 4 ఉదాహరణల ద్వారా మనం చూద్దాం. Of course, it is taken from the study of Joseph, but we'll see other examples also. యోసేపు యొక్క జీవితం నుంచి బోధల నుంచి తీయబడి కాబట్టి మిగతా ఉదాహరణ కూడా మనం చూసుకుందాం. See, Genesis 37. ఆదికాండము 37వ అధ్యాయము. Why that why brothers have envied Joseph? యోసేపును చూసి తన సోదరులు ఎందుకు మత్సరపడ్డారో ఈర్ష్యపడ్డారో చూద్దాం. See, in Genesis 37 chapter, he gives about Joseph's life. ఇక్కడ 37వ అధ్యాయం ఆదికాండంలో యోసేపు యొక్క జీవితం గురించి ఇక్కడ రాయబడింది. He says that these are the generation of verse 2. These are the generation of Jacob, Joseph being 17 years old. యోసేపు వంశావళిది. యోసేపు 17 ఏళ్ల వాడై. So he was feeding with of course in the full chapter it says he was feeding with his brothers, taking care of the sheep with his brothers. ఇక్కడ 37వ అధ్యాయం అంతా చూసుకుంటే తన సోదరులతో కూడా కలిసి గొర్రెల మందను కాస్తున్నట్టుగా పోషిస్తున్నట్టుగా. But he brought the evil report of their brother. కానీ వారి యొక్క సోదరుల యొక్క చెడుతనం గురించి తండ్రి యొక్క వార్త తీసుకున్నారు.
వచ్చారు. See what they are doing when the means they are in the field, what type of life they were leading. He told his father. వారి పొలంలో ఉండి ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నారో తండ్రికి సమాచారం తీసుకుని So that because as a young person he was innocent, so whatever was going on happening, he brought it to his father's notice. యవనస్తుడు అమాయకుడిగా ఉంటున్నాడు కాబట్టి జరుగుతున్నదంతా కూడా తండ్రి గమనంలోనికి తీసుకుని వచ్చాడు. He doesn't want to be a spectator there. అక్కడ ఉండి చూచువారిగా ఉండటానికి ఇష్టపడలేదు. Many times we are spectators. అనేక మార్లు మనం చూచేవారుగానే ఉంటాం. We don't want to means correct or to tell to the authorities what they are doing it. మనం సరిదిద్దడానికి కానీ అధికారులకు ఏం జరుగుతుందో చెప్పడానికి కానీ ఇష్టపడము. See, Joseph has done the right thing in bringing the evil report of his brother. తన సోదరుల గురించిన చెడు వార్తను తండ్రి దగ్గర తీసుకుని వచ్చి సరియైన పనినే చేశాడు. Then Jacob understood what Joseph is. యాకోబు గ్రహించాడు ఎటువంటి వాడు యోసేపు. See, by means he knows that he is not living like them. యోసేపు తన సోదరుల వలె జీవించట్లేదన్న విషయాన్ని యాకోబు గ్రహించాడు. See, that's why he loved Joseph more than all his brethren. అందుకంటే తన సోదరుల కంటే ఎక్కువగా యాకోబు యోసేపును ప్రేమించాడు. And then he got a beautiful coat for him. అక్కడ ఒక చక్కని ఒక వస్త్రం కూడా అంగీని కూడా ఆయన తీసుకొని వచ్చాడు. So when he got that one, ఆ యొక్క అంగీని తీసుకొని వచ్చాడు. what was the reaction of their brethren? ఈ యొక్క సోదరుల యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉందో చూడండి. Verse 4 says, 4వ వచనం ఉంది. And when his brethren saw that their father loved him more than all his brethren, they hated him more and could not speak peaceably unto him. అతని సహోదరులు అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించి చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయింది. See, they were not able to talk peaceably to him. సమాధానంతో మాట్లాడటం కూడా ఇష్టపడలేదు. Then what more? But Lord was step by step. Lord was leading Joseph. కానీ ప్రభువు అడుగు వెంబడి అడుగు యోసేపును నడిపిస్తా ఉంటాడు. See, he was showing what he is going to be. ఏమై ఉంటున్నాడా, ఏం జరగాలో అది తనకు బయలుపరుస్తా ఉంటాడు. When we also live good life, God shows us what our life will be afterwards. మంచి జీవితం మనం కూడా జీవించినట్లయితే తర్వాత మనం ఏ విధంగా ఉంటామో మనకు బయలుపరచబడతాం. But many times we compromise with the world and we want to go according to that worldly way. కానీ అనేక మార్లు లోకంతో సర్దుబాటు చేసుకొని లోక మార్గంలో నడవడానికి మనం But ఇష్టపడతాం. that's how God's plan will not be fulfilled in our life. అప్పుడు ఈ దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడదు. So when Joseph brought evil report, then that showed his father that one day he is going to be a good person. యోసేపు ఆ చెడు వార్తను తీసుకొచ్చినప్పుడు యాకోబు యోసేపు ఒక దినాన ఏమై ఉంటున్నాడో అది బయలుపరచబడింది. And also God wants to show to his brethren what he will be. ఆ ప్రభువు తన సోదరులకు కూడా యోసేపు ఏమవ్వనని అంటున్నాడో అది కూడా చూపించాలనుకున్నాడు. See from verse 5 onwards about his dream which has been written. 5వ వచనం నుంచి యోసేపు యొక్క కళల గురించి రాయబడింది. In verse 7 it says, 7వ వచనం ఏమని రాయబడిందంటే, behold, we are binding sheep in the field, and lo, my sheep arose and also stood upright, and behold, your sheep stood round about and made obstinance to my sheep. మనం చేనులో పనులు పట్టుచుంటిమి, నా పనులు లేచి నిల్చుండగా మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనులు సాష్టాంగ పడినని చెప్పాను. So Lord has means shown to him what is going to happen in the days to come. ప్రభువు రానున్న దినంలో ఏం జరగనున్నదో యోసేపుకు బయలుపరిచాడు. They were to make it doubly sure. అది రెండొంతలుగా ఖచ్చితంగా నెరవేర్చదని చెప్పడానికి One more dream also he has given. ఇంకొక ఇది కూడా కళ కూడా వచ్చింది. Verse 9. 9వ వచనం. And he dreamed yet another dream and told it to his brethren and said, behold, I have dreamed a dream more, and behold, the sun and the moon and the 11 stars made obstinance to me. అతడు ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని. So here it was included his father and mother also. తల్లిదండ్రులు తండ్రిని తల్లిని కూడా ఇక్కడ వారు కూడా చేర్చబడ్డారు. But his father rebuked, but he kept it in his heart. ఆ తండ్రి అర్థం చేసుకున్నాడు కానీ హృదయంలోనే దాచిపెట్టుకున్నాడు. Because he knows my son will become a great person the days to come. ఎందుకంటే తండ్రికి తెలిసిపోయింది రానున్న దినంలో తన కుమారుడు చాలా గొప్పవాడు అవుతాడు. He is happy about that. చాలా సంతోషపడ్డాడు. But outwardly just rebuked him. కానీ బాహ్యంగా బయటకు మాత్రం అది బయటపరచలేదు. Means he rebuked him. Means అక్కడ ఖండించాడు కూడా, అట్లా చెప్పొద్దని చెప్పేసి. because he knows that his brother may envy him. తన సోదరులు ఈర్ష్యపడతారని యోసేపు గద్దించాడు. So that's what happened to the Joseph. యోసేపుకి ఈ విధంగా జరుగుతా ఉన్నది. So what happened now? ఇప్పుడు ఏం జరుగుతుంది? See verse 11.
వచనంలో And his brother envied him, but his father observed the saying. అతని సహోదరులు అతని యొక్క అసూయపడి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకునేను. See, he remembered that word. ఆ యొక్క మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. See, one day my son is going to be a great person. ఒక రోజున నా కుమారుడు గొప్పవాడవుతాడు. See, that's what the purpose of God in our life. మన ఎడల దేవుని యొక్క సంకల్పం కూడా అదే. So when we envy others, God will not be able to fulfill His promise in our life. ఇతరుల ఎడల కనుక మనం అసూయపడినట్లయితే మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చలేడు. See, brothers envy, but father observed. సహోదరులు మాత్రము అసూయపడ్డారు, తండ్రి మాత్రం గమనిస్తా ఉన్నారు. So envy will become means a very horrible thing in our life. అసూయ అనేది మన జీవితంలో కూడా చాలా భయంకరమైనదిగా తయారవుతుంది. So when he was sent to the Dothan to see his brethren, తన సహోదరులను చూడటానికి యోసేపు దోతానికి పంపించబడినప్పుడు say what his brethren do to him. సహోదరులు ఏం చేశారు అతన్ని? See, verse 18. 18వ వచనంలో అతడు దగ్గరకు రాకముందు వారు దూరం నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. What envy will bring in our life. మన జీవితంలో అసూయ ఏం చేస్తుందో చూడండి. See, they have conspired to kill him. కుట్ర చేశారంట చంపడానికి. See, that's why when the envy grows, it turns into a deadly sin. అసూయ అనేది మన జీవితంలో పెరిగినప్పుడు అది ఒక భయంకరమైన పాపంగా తయారవుతుంది. They conspired to kill him. అతను చంపుటకు కుట్ర చేశారు. So let us be careful that we may not have that envy in our life. మన జీవితంలో కూడా అటువంటి అసూయ ఉండకుండా జాగ్రత్త పడాలి. That's why we have already read that we are surrounded by people who have more money, privilege, or friends. Then what we do, we envy them. అందుకోసమే మనం చదువుతున్నాం, మన చుట్టూ కనుక మనకంటే ఎక్కువ డబ్బులు, మనకంటే ఎక్కువ హోదా, మనకంటే ఎక్కువ పదవులు ఉన్నప్పుడు వాళ్ళు చూసి ఈర్ష్యపడే అవకాశం మనకు. So, but when we stand before God, it will not stand. కానీ దేవుని ఎదుట నిలబడినప్పుడు ఇవన్నీ కూడా నిలబడలేదు. So we have to be careful when envy comes in your life. కాబట్టి మన జీవితంలో అసూయ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. Then second incident we see envy of Saul. ఆ యొక్క రెండవ ఉదాహరణగా సౌలు యొక్క ఈర్ష్య కూడా మనం చూస్తాం. See, that's why it means when envy comes, how it turns and what it will do. ఈర్ష్య అనేది అసూయ మన జీవితంలోకి వచ్చినప్పుడు అది ఏ విధంగా మార్పు చెందుతుంది, మనకి ఎటువంటి ప్రభావం చూపుతుందో మనం చూస్తున్నాం. 1 Samuel 18th chapter. మొదటి సమూయేలు 18వ అధ్యాయము And from verse 5 to 12 it is written. 5 నుంచి 12 వరకు మనం చూసినట్లయితే When the verse 5. 5వ వచనంలో దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకుని వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించును. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండును. So when Saul made him a leader over all his people, సౌలు తన ప్రజల మీద ఇతని నాయకుడిగా నియమించినప్పుడు what did David do? దావీదు ఏం చేశాడు? He behaved himself wisely. సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. So when we are in authority, we have to behave ourselves wisely. మనం అధికారంలో ఉన్నప్పుడు జ్ఞానయుక్తమైన ప్రవర్తన కలిగి ఉండాలి. See, that's what David has done. దావీదు అదే చేశాడు. That's why people all loved him. అందుకోసం ప్రజలందరూ ఆయన ప్రేమించారు. So when it came to pass, అది ఘటించుతున్నప్పుడు then what was the people were singing about David? ప్రజలందరూ కూడా దావీదు గురించి ఏమని పాడుతా ఉన్నారు? Verse 7. 7వ వచనంలో ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేసినది. That turned into a beautiful song. అది ఎంతో ఒక రమ్యమైనటువంటి పాటగా చేయబడింది. Saul killed 1,000, David 10,000. సౌలు 1,000 దావీదు 10,000. See, that's how they have ascribed more to David rather than to Saul. వారు ఎక్కువగా కీర్తి దావీదుకి ఇస్తున్నారు సౌలు కంటే కూడా. So that turned into envy in the Saul's life. అప్పుడు సౌలు జీవితంలో ఇది చాలా అసూయపడ్డాడు. See, verse 8. 8వ వచనంలో ఈ మాటలు సౌలుకు ఇంపుగా ఉన్నందున అతడు బహుకోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే రాజ్యం తప్ప మరి ఏమి ఇక్కడ తీసుకున్నాడని అన్నాడు. Verse 9. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నింపాడు. Bishop, see, poisonous look. ఆ యొక్క విషపు చూపు. See, that's what. See, the envy means just to people ascribe him, that turned into a deadly envy. ఆ యొక్క సౌలు అట్లా కోటను చూసి అది ఒక భయంకరమైన పాపంగా అతనికి అయిపోయింది అసూయ. So when envy comes, be careful. అసూయ నీ జీవితంలోకి వస్తే జాగ్రత్తగా ఉండండి. So immediately that should be banished away from our thoughts. వెంటనే మన తలపు నుంచి దాన్ని పారదోయాలి. So when we envy others, it will turn into a deadly sin. మనం ఇతరులను చూసి ఈర్ష్యపడినప్పుడు అది ఒక భయంకరమైన పాపంగా చేయబడుతుంది.
the Saul started eyeing poisonously towards David. సౌలు దావీదు వైపు విషపు చూపులు చూడటం ఆరంభించాడు. Now we'll see about envy of Cain. ఇప్పుడు కయీను యొక్క ఈర్ష్యను అసూయ గురించి కూడా చూద్దాం. Please read it in Genesis 4th chapter. ఆదికాండం 4వ అధ్యాయంలో చూసుకోవచ్చు. Genesis 4th chapter. ఆదికాండం 4వ అధ్యాయము Verse 4 onwards we'll read up to 8. 4 నుంచి 8 వరకు మనం చదువుకుందాం. March. మార్చి చదువుకుందాం. 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మార్చి చదువుకుందామండి. హేబెలు కూడా తన మందలో కొంచెలను పుట్టిన వాటిలో ప్రొబిన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. But unto Cain and to his offering and no respect, and Cain was very wroth and his countenance fell. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? If thou doest well, shalt thou not be accepted. If thou doest not well, sin lieth at the door, and to thee shall be the desire, be his desire, and thou shalt rule over him. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. So what envy has done now? ఇక్కడ అసూయ ఏం చేసింది చూద్దాం. From envy it has turned into action. అసూయ క్రియారూపంగా చేయబడింది. So the both of them brought offering, ఇద్దరు కూడా అర్పణలు తీసుకుని వచ్చారు. but God has respect and Abel's offering. కానీ హేబెలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. But Cain's offering was not accepted. కయీను యొక్క అర్పణ అంగీకరించబడలేదు. Do you think what is the reason why the Cain's offering is not accepted? కయీను యొక్క అర్పణ ఎందుకు అంగీకరించబడలేదో ఆలోచించారా? The answer is here only. జవాబు ఇక్కడే ఉంటుంది. Why they did not, God did not accept his offering? ప్రభు తన అర్పణను ఎందుకు అంగీకరించలేదు? Good, Satkriya. So he did not do any good work. సత్క్రియలు మంచి పనులు ఏవి కూడా చేయలేదు కయీను. We have been called as a Christian to do good work. క్రైస్తవులుగా మనం సత్క్రియలు మంచి పనులు చేయడానికి పిలువబడ్డవారు. Until now you have not done, at least now you remember this verse. ఇప్పుడు వరకు నీవు చేయకున్నట్లయితే కనీసం ఇప్పుడైనా కానీ ఈ వచనాన్ని జ్ఞాపకం It చేసి is not that God did not reject Cain's offering just like that. యథావిధిగా అదే ఏదో పనిగా దేవుడు కయీను అర్పణను అంగీకరించుకోలేదు. Many of them think because Abel brought the sheep, that's why he offered. He bought only grain, that's why he did not offer the thing. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ధాన్యం తీసుకొచ్చాడు, ఆ యొక్క పొట్టేలు గొర్రెల పిల్లలు తీసుకురాలేదు కాబట్టి కయీను యొక్క అర్పణ అంగీకరించలేదు అనుకుంటాం. That was not so. అది కాదు. Here it clearly answer is given. He says in verse 7, if thou doest well, thou shalt be, that shall not be accepted. స్పష్టంగా ఇక్కడ ఏం రాయబడిందంటే నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల పాపం పొంచి ఉందని రాయబడింది. See, God wants to do good works in our life. దేవుడు మన జీవితంలో సత్క్రియలు చేయాలని కోరుచున్నాడు. We keep ourselves and we don't want to share. మనం ఏంటంటే మనంతా మనం చూసుకుని ఇతరులకు పంచుకోవడానికి మనం See, that's why we are not a blessing to others. అందుకోసమే ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. Cain was also like that. కయీను కూడా అదే విధంగా ఉన్నాడు. He doesn't want to share, he doesn't want to take care of other people. He wants to have for himself only. అంత తన కోసమే చేసుకోవాలనుకున్నాడు. ఇతరుల బాధ ఇతరులను చూసి కాపాడటం కానీ ఇతరులకి ప్రేమించడం కానీ The Lord was watching what his life is. తన జీవితం ఏ విధంగా ఉందో కయీను జీవితం ప్రభు గమనిస్తా ఉన్నాడు. He would have accepted his grain offering also. అతని యొక్క ధాన్యపు అర్పణ కూడా దేవుడు అంగీకరించు. Because as God gives the commandment, grain offering also is brought into the temple. ఎందుకంటే దేవాలయంలో మనం చూసినట్టయితే నైవేద్యంగా అర్పణ తీసుకొని వస్తామని See, that means clearly says everything God accepts. అందుకోసమే అన్నిటిని కూడా దేవుడు అర్పణ అంగీకరిస్తాడని స్పష్టంగా రాయాడు. How is our life? మన జీవితం ఏ విధంగా ఉంది? So are we doing good works? మనం సత్క్రియలు చేస్తున్నామా? Or we are still envying others? ఇతరులను చూసి అసూయపడుతున్నామా? So he envied his brother. సహోదరుని చూచి అసూయపడ్డాడు. Even God warned him also. ప్రభు హెచ్చరిక కూడా చేశాడు. He says what he says is sin lieth at the door. పాపము యొక్క గుమ్మం దగ్గర పొంచి ఉంది అంటున్నాడు. See, he says if you keep on having envy in your life, sin is lying at your door. ఈ వాకిట పాపము పొంచి ఉందని రాయబడింది. See, that's what happened when the envy grew, and what happened one day he called him to the field and he slew him. ఈ తర్వాత ఏం జరిగింది? ఒకరోజు పొలంలో పిలిచి చంపేశాడు. So that is the third example we are seeing. ఇప్పుడు చూస్తున్నటువంటి మూడవ ఉదాహరణ.
See, first Joseph's brothers envied him. మొట్టమొదటిగా యోసేపు సహోదరులు అతను చూసి అసూయపడ్డారు. When they saw him, they conspired that you want to kill him. వారు కుట్ర చేశారు అతను చంపాలని. But of course, God has protected him. కానీ అక్కడ దేవుడు ఆయన కాపాడాడు. See, that's what means God wants to fulfill his plan. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చాలనుకున్నాడు. But brother wants to stop his plan. కానీ సహోదరులు ఏమనుకున్నారంటే అది జరగకుండా ఆపాలనుకున్నారు. But God knows how to protect his కానీ children. తన బిడ్డని ఏ విధంగా కాపాడుకోవాలో దేవుడికి తెలుసు. That's how God has protected him and not out from the brothers' envy. ఆ యొక్క అసూయ నుంచి అసూయ నుంచి యోసేపు సహోదరుల నుంచి ఆయన కాపాడాడు దేవుడు. Next we have seen about the envy of Saul. ఆ తర్వాత సౌలు యొక్క అసూయ గురించి కూడా చూచాం. Saul started envying him, said he has a poisonous look upon him. ఏ విధంగా అసూయ పడ్డాడంటే విషపు చూపుతో దావీదును చూచాడు. So the moment chance comes, you want to kill him. ఒక్క క్షణం దావీదు దగ్గరకు వస్తే చంపేసేయాలనుకున్నాడు. See, that means he was waiting for the opportunity. అవకాశం కొరకు ఎదురు చూస్తాం. Here also we see Lord protected David. ఇక్కడ కూడా దావీదుని కాపాడినట్టుగా మనం చూస్తాం. How many years he has protected? How many years he has ఎన్ని protected? సంవత్సరాలు కాపాడాడు? We see about 40 years he has protected David from Saul. సౌలు నుంచి 40 సంవత్సరాలు దావీదుని కాపాడినట్టుగా మనం See, చూస్తాం. God gave certain time to Saul. See, you are a king. Don't be envious of him. సౌలుకి దేవుడు కొన్ని అవకాశాలు ఇచ్చి కొన్ని సంవత్సరాలు ఇచ్చాడు. నువ్వు ఒక రాజువి, నువ్వు అతను చూసి ఇష్టపడొద్దని. See, which is my plan, you should come to that place. ఆ స్థానంలో రావడానికి నేను అతన్ని ఉద్దేశించుకున్నాను. But don't be mixed come in my plan. కానీ నా యొక్క ఆలోచన నువ్వు అడ్డు రావద్దని కూడా చెప్తాను. See, he was God giving him the time and again he was giving him chance. సౌర్యము ఇస్తున్నాడు, అవకాశం కూడా ఇచ్చాడు సౌలుకి దేవుడు. But he never repented. కానీ పశ్చాత్తాపడలేదు సౌలు. See, at last he has to pay with his life. చివరిగా తన ప్రాణంతో ఖరీదు కట్టాల్సి వచ్చింది. See, that's what God gives us as a leader. Suppose he forgives us and God gives opportunity to set right our life. కాబట్టి దేవుడు మనం నాయకంగా చేసినట్లయితే మన జీవితాన్ని సరి చేసుకోవడానికి చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. But we take it as a granted. కానీ మనం అన్ని కూడా జరుగుతున్నాయి కదా అని చెప్పేసి అనుకుంటాం. Because God's grace is there, we think nothing will happen. దేవుని కృప మన మీద ఉంది కాబట్టి ఏం జరుగుదులే అనుకుంటాం. But God is seeing us. కానీ దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. That's what we have seen the heart of Cain. ఆ కయీను హృదయం ఆ విధంగా దేవుడు చూచాడు. He said, set right your life. నీ జీవితాన్ని సరిదిద్దుకో అంటున్నాడు. You do right, your offering also will be accepted. నువ్వు సత్క్రియలు చేసిన యెడల నీ యొక్క అర్పణ కూడా అంగీకరించబడుతుంది కదా అంటున్నాడు. Never this Cain did not even when God talked, he did not listen. దేవుడు మాట్లాడినప్పుడు కూడా వినలేదు కయీను. Then that envy turned into action and he killed his brother. అసూయ క్రియారూపంగా ఏర్పరచబడి హేబెలును చంపేంత వరకు వచ్చేసింది. Then lastly we will see about the envy of older brother. చివరిగా పెద్ద సహోదరుని యొక్క ఈర్ష్య గురించి కూడా మనం చూద్దాం. We see in the Luke 15th chapter. లూకా సువార్త 15వ అధ్యాయంలో We read the story of envy about the elder brother from 25 to 32. 25 నుంచి 15వ అధ్యాయం లూకా సువార్త 15వ అధ్యాయం 25 నుంచి 32 వరకు పెద్ద సహోదరుని యొక్క ఈర్ష్యని గురించి అసూయ గురించి మనం ఇక్కడ చదువుకోవచ్చు. We'll read responsively. మార్చి చదువుకుందాం. 25 నుంచి 32వ వచనం వరకు మనం ఉత్తర రీతిగా చదువుకుందాం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా నా వాద్యములను నాట్యమును జరుగుతూ విని And he called one of his servants and asked him what these things meant. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినెను. And he was angry and would not go in that came his father out and entreated him. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. But as soon as this thy son was come, which has devoured thy living with others, thou hast killed him with the fatted calf. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించిన యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. So here we read about the envy of the elder brother. ఇక్కడ పెద్ద సహోదరుని యొక్క పెద్ద అన్న యొక్క ఈ వసూయను మనం చూస్తాం. When he went out from the home,
ఇంటి వద్ద నుంచి తమ్ముడు వెళ్ళినప్పుడు it was all normal. మామూలుగానే ఉందంతా. Means when the elder brother he went out. ఆ పెద్ద కుమారుడు బయటకు వెళ్ళినప్పుడు అంతా బాగానే ఉంటాం. So but when the evening he turned back, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు complete scene was changed. అక్కడ ఉన్న దృశ్యం అంతా కూడా మారిపోయింది. There was a music is played and there was a merriment is going on inside. వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, నాట్యం ఉంటున్నది, సంతోషపడుతూ ఉన్నారు అందరూ. So he was very much surprised. ఆశ్చర్యపోయాడు. Morning it was normal, evening it has turned into a feasting place. ఉదయం ఏమి జరగట్లేదు, సాయంత్రం వచ్చేసరికి అంతా కూడా పండుగ జరుగుతుంది ఇక్కడ. He did not go inside. He did not go inside. లోపలికి వెళ్ళలేదు. See, that's what means envy made him to stand at the gate only. ఈర్ష్య ఏం చేసిందంటే వాకిటికి బయటే నిలబడేటట్టు See, చేసింది. that's what envy was standing at the gate of Cain. ఆ యొక్క కయ్యేను వాకిటి దగ్గర అసూయ ఉన్నట్టు చూస్తున్నాడు So కదా. he says sin is lying at the door. పాపము నీ వాకిట ముందు ఉన్నది అన్నాడు. Same thing happened. ఇక్కడ కూడా అదే జరిగింది. So he did not want to go because of the envy. తనకు కలిగిన అసూయను బట్టి లోపలికి వెళ్ళడానికి ఇష్టపడింది. He has every right to go inside. వెళ్ళటానికి హక్కు ఉంది అతనికి. He can go and ask his father what is happening now. తండ్రిని పోయి అడగొచ్చు, ఏ నాన్న ఏం జరుగుతుంది అని. But he stopped at the gate. కానీ ఆ ద్వారం దగ్గర గుమ్మటం దగ్గర Called one of his servants. సేవకులు మన దాసుని పిలిచాడు. What is happening? ఏం జరుగుతుంది? Then a servant plainly told what is happening inside. స్పష్టంగా చెప్పేశాడు దాసుడు. Your younger son has come back. మీ చిన్న కుమారుడు, ఆయన తండ్రి చిన్న కుమారుడు వచ్చేసాడు. He got still more envious. ఇంకా కోపం వచ్చేసి అసూయ వచ్చేసి. The man who has spent all the property of his father has come back. ఆస్తంతో తగలేసినటువంటి ఆ తమ్ముడు వెనక్కి వచ్చాడా అనుకున్నాడు. See, that's what he never wanted to go inside. అందుకోసమే లోపలికి వెళ్ళాలనుకోలేదు. So his servant went to his father and told him, your elder brother is standing outside. అదే దాసుడు వెళ్ళి ఏం చెప్పాడంటే, పెద్ద కుమారుడు ఆ గుమ్మం వైపు ఉన్నాడు, రావట్లేదు లోపలికి అని చెప్పాడు. Then father has to go outside and entreat him. తండ్రి వెలుపలికి వచ్చి బతిమాలుకోవాల్సి వచ్చింది. That's what our heavenly Father also is speaking with us. మన పరలోకపు తండ్రి కూడా మనల్ని బతిమలాడుచున్నాడు. See, remove envy from your life. నీ జీవితంలో నుంచి ఆ యొక్క అసూయను తొలగించు. Envy will deadly sin. It will means one day when it turns to action, it will bring terrible consequences. అసూయ అనేది చాలా భయంకరమైన పాపం. అది క్రియారూపం దాల్చినప్పుడు నీ జీవితంలో భయంకరమైన ప్రభావం ఉంటుందని చెప్పి That's what Father is talking to us. తండ్రి దినమందు మనతో అదే మాట్లాడుతున్నాడు. See, this elder son could not go inside పెద్ద కుమారుడు లోపలికి వెళ్ళలేకపోయాడు. because younger son who has been who confessed his sin and came back, he did not want to accept it. ఎందుకంటే చిన్న కుమారుడు తన పాపాన్ని ఒప్పుకొని వచ్చాడు కాబట్టి అది అంగీకరించడానికి ఇష్టపడలేదు. See what his younger son says. చిన్న కుమారుడు ఏం చెప్తున్నాడో చూడండి. Verse 21. 21వ వచనంలో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టు యోగ్యుడను కానెను. See what a terrible change came into his life. ఎంత గొప్ప మార్పు వచ్చిందో చూడండి ఇక్కడ. He says, I have sinned against heaven and in thy sight, and I am no more worthy to be called thy son. కుమారుడు, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టు యోగ్యుడను కానెను. So when Joseph also was got opportunity to sin, యోసేపుకి పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా how did he say? ఏమన్నాడు? I am sinned against God, not against you. నేను నీ మీద నేను పాపం చేయట్లేదు, I am sinning against God. దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. Joseph was realized if he sinned, he is not sinning against his brother or the person who is tempting him, but he is sinning against God. యోసేపు ఏం గ్రహించాడంటే, తన పాపం కనుక చేసినట్లయితే తన సోదరుల మీద పాపం చేస్తున్నామని, లేకపోతే శోధించుతున్నటువంటి ఆ స్త్రీ మీద పాపం చేయట్లేదు, దేవుని ఎదురు పాపం చేస్తున్నానని గ్రహించాడు. That's what younger son realized. ఇక్కడ చిన్న కుమారుడు కూడా అదే గ్రహించాడు. So Lord wants that we should realize that if envy is there, we are sinning against God. ప్రభువు కూడా మనల్ని గ్రహించాలనుకుంటున్నాడు. మన జీవితంలో అసూయ కనుకున్నట్టయితే దేవుని ఎదుట దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తున్నాం. The warning against envy is given in 2 Corinthians. కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రికలో ఈ యొక్క హెచ్చరిక అసూయకి వ్యతిరేకంగా ఇవ్వబడింది. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12th chapter 3వ అధ్యాయము 12వ అధ్యాయము verse 20. 20వ వచనం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయను క్రోధములను కక్షలను కొడ్డములను గుసగుసలాటలను ఉప్పుముట్టలను అల్లరులను ఉండనేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు
ఈ మధ్య నన్ను చున్నబుచ్చునేమోనని మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్ర జాలకు పోకిరి చేసిన నిమిత్తము మారు మనసు పొందిన అనేకుల గురించి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను. So that Paul was telling to the church at Corinth that I may fear that when I come, that I will be more means he says I already not means I become humble and lest when I come again my God will humble me among you. కొరింథీలో ఉన్నటువంటి సంఘమునకు పౌలు రాస్తా అంటున్నాడు, నేను మీ ఎదుట వచ్చినప్పుడు దేవుని ఎదుట నేను దీనుడిగా ఉండాల్సి వస్తుందేమో, నేను తగ్గించుకోవాల్సి వస్తుందేమో మీ నుంచి అని చెప్పేసి. Because your life is not changed. ఎందుకంటే నీ జీవితం మార్పు చెందలేదు కాబట్టి. Still he says that so many things are there in your life. నీ జీవితంలో ఇంకా అనేకం ఇంకా ఉన్నాయి అంటున్నాడు. See, he says let there be debates, envying, wrath, strife, backbiting, whispering, swelling tumors. ఇక్కడ కలహమును, అసూయను, క్రోధములను, కక్షలను, కొండములను, గుసగుసలాటలను, ఉప్పొంగుటలను, అల్లర్లను ఉండునేమో అని అంటున్నాడు. See, all these things are still found in that church. ఇవన్నీ కూడా సంఘంలో ఇంకా ఉన్నాయి. See, that's what the Lord is warning us. ప్రభువు ఇవాళ మనకు కూడా హెచ్చరిస్తున్నాడు. The church at Beraka. బెరాకా సంఘంలో కూడా. See, he says if they are still these things are there. ఇటువంటి మీలో కనుక ఉన్నట్లయితే. See, Lord says you are not repented. ప్రభు అంటున్నాడు మీరు పశ్చాత్తాపడలేదు. Let us turn to God and say, if those things are there, Lord, I repent from those things. ప్రభు వైపు తిరిగి అన్నాము, అవి కనుక ఉన్నట్లయితే ప్రభువా ఈ దినమందు నేను పశ్చాత్తాపడుతున్నానని మనం చూద్దాం. Galatians 5:26. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. ఒకరినొకరు వివాదం ప్రేమకుయు, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు, వృధాగా అసూయపడకయు ఉండుము. So let us not envy one another. ఒకరినొకరు చూసి మనం అసూయ పడవద్దు. So let us learn this lesson today. ఈ రోజు మనం ఈ పాఠమును నేర్చుకున్నాం. See, that's the main purpose, that when we approach the Lord's table, ప్రభు బల్ల యొద్దకు మనం వస్తున్నప్పుడు ముఖ్య ఉద్దేశము, so envy will turn into action, it became a deadly sin. అసూయ అనేది క్రియారూపం దాల్చి భయంకరమైన పాపంగా చేయబడుతుంది. So that's why let us take warning from the word of God that let us be not envying others. కాబట్టి దేవుని వాక్యం నుంచి హెచ్చరిక తీసుకొని మనం ఇతరులను చూసి అసూయ పడవద్దు. Then instead of envy, Lord command us to love. అసూయ పడకుండా దేవుడు మనకు ఆజ్ఞ ఏమి ఇస్తున్నాడంటే ప్రేమించుడి అని ఇస్తున్నాడు. John 13 chapter, యోహాను సువార్త 13వ అధ్యాయము verses 34 and 35. 34, 35. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35. Let us all of us read, please. మనం అందరం కలిసి ఈ 34, 35 వచనం చదువుదాం. Everyone has got your Bible. మనందరి దగ్గర కూడా బైబిల్స్ ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథం ఉంది. So let us read loudly to understand what new commandment God is giving to us. కలిసి మనం గ్రహించినట్లుగా బిగ్గరగా స్పష్టంగా ఈ యొక్క రెండు వచనాలు మనం కలిసి చదువుకుందాం. 95వ పేజీలో ఉంది యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనం మనం కలిసి చదువుకుందాం. మీరు ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరిలో ప్రేమ కలవారని దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరికీ తెలుసుకుంటారని. So a new commandment God gives to us, కొత్త ఆజ్ఞ దేవుడు మనకి ఇస్తున్నాడు, that we should love one another. ఒకరినొకరు ప్రేమించుకోవాలని. So that's what means. By this you know that the world may know that we are my disciples. దీనిని బట్టి లోకము అందరూ మీరు నా శిష్యులను తెలుసుకున్నట్లుగా. So if you don't love others, ఇతరులను నీవు ప్రేమించినట్లయితే then how can the other people know that you are a Christian? ఇతరులకు నీవు క్రైస్తవుడు అని ఏ విధంగా తెలుస్తుంది? So others also do the same thing. ఇతరులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. God doesn't want. That's why He says, "A new commandment I give to you, that you love one another." ఆ విధంగా జరగకున్నట్లు ఒక క్రొత్త ఆజ్ఞ మనకి ఇస్తున్నాడు. So that we may love one another. ఒకరినొకరు ప్రేమించినట్లుగా. Lastly, we will read from 1 Peter 4th chapter. చివరిగా మనము మొదటి పేతురు 4వ అధ్యాయం నుంచి మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. We read together, Peter. అందరం కలిసి చదువుకుందాం. 8 verse. 8వ వచనం. మొదటి పేతురు 4వ అధ్యాయం 8వ వచనం, 216వ పేజీ. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందరం కలిసి చదువుకుందామండి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిలో మిగిలినమైన ప్రేమ కలిగి వారమై ఉండుడి. So here it says,
charity covers multitude of sins. ప్రేమ అనేక పాపములను కప్పునని చెప్పబడుతుంది ఇక్కడ. So let us have this attitude, or let us learn this new commandment that we love one another. ఇటువంటి వైఖరి కలిగి మనమందరం కూడా ఈ కొత్త ఆజ్ఞను మనం నేర్చుకుందాం. మేము ఒకరినొకరు మనం ప్రేమించుకుందాం. Let us not be envious of somebody is prospering. Let us be not envious of them. ఒకరు అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి వారిని చూసి మనం అసూయపడకుండా, But instead of that, give glory to God. ఆ విధంగా చేయకుండా మనం దేవుని మహిమపరుస్తాం. See, that's what the Lord wants us. ప్రభు అదే చేయాలని కోరుతున్నాడు. If you love one another, that you will not be hating them. మనం ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే ఇతరులు మనం ద్వేషించం. See, that's what God wants to teach us. ఈ రోజు దేవుడు మనకు అదే నేర్పాలనుకుంటున్నాడు. That's what in the worship time we have seen. ఆ యొక్క ఆరాధన సమయం అందు మనం చూచాం. Romans 5:8. రోమ 5:8. When we are yet sinners, Christ died on the cross. మనం ఇంకనూ పాపులమైనట్టుగా క్రీస్తు మన నిమిత్తమై చనిపోయాడు. He loved us. ఎందుకనగా ఆయన మనం ప్రేమించాడు. He came for that purpose. ఆ ఉద్దేశంతోటే వచ్చాడు ఆయన. That table is kept before us. వల్ల మన ముందర ఉంచబడింది. And in 1 Corinthians 3rd chapter, he instructs us how we can take part. ఆ యొక్క 1 కొరింథీ 9వ అధ్యాయంలో ఏ విధంగా మనం పాల్గొనవచ్చు అక్కడ రాయబడింది. 11th chapter. ఇలా 11వ అధ్యాయంలో 1 కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మనం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 153వ పేజీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, And when he has given thanks, breaking and said, "Take it, this is my body, broken for you, this breaking." ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. For that when he eat his bread and drink his cup, you should the Lord's death till he come. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి. But let a man examine himself, let him eat of his bread and drink of that cup. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. For this was many are weak and sickly among you have been asleep. అయితే మనమే విమర్శించుకుని తీర్పు పొందకపోవచ్చు. So let us examine ourselves. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. So how is our life? మన జీవితం ఏ విధంగా ఉంది? Still envy is existing in our life. ఇంకా మన జీవితంలో అసూయ అనేది ఉన్నదా? So we confess before God before you take part in the Lord's table. ప్రభు వలన పాల్గొనక ముందు మనం ఒప్పుకుందాం ప్రభు ఎదుట. If you are like Cain, you are not doing good works. Today you say, Lord, I was not doing good work. Let me from now on start do the good work. కయ్యను వలె మనం మంచి పనులు కనుక చేయకుండా ఉన్నట్లయితే ప్రభు ఈ రోజు నుంచి నేను ఈ మంచి పనులు చేస్తానని మనం ఒప్పుకొని పాల్గొందాం. And as God has given a new commandment that we love one another, so let us practice that. దేవుడు మనకి ఇచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని దానిని మనం అభ్యాసం చేద్దాం, అలవర్చుకుందాం. As we have seen in 1 Peter 4:8, మొదటి పేతురు 4:8లో మనం చూసినట్టు charity cover all sin. ప్రేమ అనేక పాపములను కప్పును. So let us have this love in our life. కాబట్టి అటువంటి ప్రేమ మన జీవితంలో ఉంచుకుందాం. Let us remove the envy in our life. మన జీవితంలో ఉన్న అసూయను మనం So that తొలగించాలి. we may take part worthily in the Lord's table. యోగ్యమైన రీతిలో ప్రభు వాళ్ళలో పాల్గొన్నట్టుగా. ఆ విధంగానే మనం మోకరించున్నామండి. దయచేసి మోకరించండి, తలలో వంచండి, మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అసూయ